దేవుని యొక్క మహాకృపను బట్టి మీకు దీవెనలు మెండుగా ఉండును గాక. ఈరోజు ఒక చిన్న మాట గురించి మాట్లాడుకుందామండి. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 20వ వచనము 20, 21, 22 3 చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియున్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. 22 కూడా చూడండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మ సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఈ గొప్ప వాక్యం ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈ 3 వాగ్దానాలు ఎందుకు చూడమన్నానంటే, ఈ 3 వచనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నవి. ఈ బైబిల్లో 8,000కు పైగా మనకు దేవుడు వాగ్దానాలు అనుగ్రహించాడు. అవి ఏంటంటే కొన్ని నేను చెప్తాను. నేను నీతో తోడై ఉన్నాను, ఇదొక వాగ్దానము. మీరు భయపడకు, దిగులు చెందకు, ఇదొక వాగ్దానము. నువ్వు వెళ్ళే మార్గంలో నేను నీకు తోడై ఉంటాను, ఇదొక వాగ్దానము. ఇలా చాలా వాగ్దానాలు ఈ బైబిల్ నుంచి దేవుడు మనకి ఇచ్చాడు. మనకు ఇయర్లీ వన్స్ ఒక వాగ్దానం ఉంటుంది. దానిని కూడా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమే. కానీ మన బైబిల్లో ఆల్రెడీ మనకి 1000 వాగ్దానాల కంటే ఎక్కువగా, 8,000 వాగ్దానాల కంటే ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, 8,000 వాగ్దానాల కంటే ఎక్కువగా ఉన్నాయి అని మా పాస్టర్ గారు చెప్పారు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. 8,000 వాగ్దానాలు దేవుడు ఆల్రెడీ మనకు పొందుపరిచి ఉన్నాడా? ఆ వాగ్దానం ఎత్తి మనం అడిగిన ప్రతిదీ మనకు చేస్తాడు. నిజమే కదా అని అనిపించింది. నిజమేనండి. 22వ వచనం ఎందుకు చూడమన్నానంటే, నేను అది నా జీవితంలో ప్రవచనాత్మకంగా బైబిల్ నుండి నెరవేరింది. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, నాకు ఇట్లా దర్శనం వచ్చింది. దేవా, నాకు అసలు ఏంటి ప్రభా ఇది, లేస్తూనే ఉన్నాను, పడుతూనే ఉన్నాను, దుష్టుడు ఎప్పుడు మింగుదామా అని పొంచి చూస్తూనే ఉన్నాడు. నాకు నీ సహాయం ఇవ్వవా? నీ సహాయం లేదని నేను చెప్పను, కానీ నీ సహాయం నాకు ఇవ్వవా ప్రభువా? ఎందుకు నా కోసం ఒక్క అడుగు దుష్టుడి కంటే ముందు వేయలేవా? నేను నిరాశ చెంది ప్రార్థించినప్పుడు రాత్రి దర్శనంలో ఆయన వచ్చారు నా దగ్గరికి. మొత్తం రక్తం గారుతుంది, ముళ్ళ కిరీటం వేసుకొని వచ్చారండి. రక్తం అంతా ఒంటి నిండా రక్తమే. ఆ రక్తంతో వచ్చి నా చెయ్యి ఇలా పట్టుకొని ఇక్కడ నాకు ఒక ముద్ర వేశారు. నేను చెప్పాను, ఇది ముద్ర ఎందుకు వేశారు, ఏంటి, రక్తం ఎందుకు కారిందని నేను చాలా కంగారు పడ్డాను. ఒకవైపు అమ్మ ఏసయ్య నన్ను పిలవగానే నా దగ్గరికి వచ్చారు, నాకు ఇట్లా దర్శనం చూపించారని ఒకవైపు సంతోషం ఉంటే, ఇంకోవైపు రక్తం గారిందంటే నేను ఏదైనా పాపం చేశానా, ఏదైనా పాపంలో ఉన్నానని చాలా భయపడ్డాను. కానీ అది నేను తెలుసుకున్నది ఏంటంటే, అది చాలా మంచి దర్శనం అని. ఇదే ఎందుకు చెప్తున్నాను, ఏ ముద్ర వేశారంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఆయన మనకు ముద్ర వేసి ఆయన పరిశుద్ధతని, ఆయన పరిశుద్ధాత్మని మనకిస్తారని. ఇది బైబిల్ ప్రవచనాత్మకంగా నాకు నా జీవితంలో నెరవేరింది. ఎందుకంటే ఇంతకుముందు నేను పొందుకోవడానికి చాలా ట్రై చేశాను పరిశుద్ధాత్మని, కానీ పొందుకోలేదు. ఎందుకో నాకు తెలీదు. నాలో ఇంకా పాపం ఉందో, నాలో ఏదైనా ఉందేమో తెలియదు, కానీ పొందుకోలేకపోయాను. కానీ ఆయన ముద్ర వేసిన తర్వాత నాకు ఇది వచ్చి 2 months అవుతుంది అనుకుంటండి ఇలా ముద్ర వేయడము. ఇది అయిపోయిన తర్వాత ఒక ఫ్యూ వీక్స్ నుంచి, నేను ఒక 4 weeks నుంచి గమనిస్తున్నాను, వర్షిప్ జరిగినప్పుడల్లా ఇలా ఊగుతున్నాను. నేను జస్ట్ ఇలా ఊగుతున్నాను. ఎందుకు ఊగుతున్నాను? ఇదన్నా దుష్టుడా, ఇదేమన్నా పరిశుద్ధాత్మనా? దుష్టుడు పరిశుద్ధాత్మ వస్తే నా నోరు మాట్లాడాలి కదా, భాషలు మాట్లాడాలి కదా. భాషల వరం అనేది అందరికీ ఉండదు. పరిశుద్ధాత్మ వరం ఉన్న వాళ్ళందరికీ భాషల వరం ఉండాలని ఏం లేదు. కొందరికి కొన్ని వరాలు అలా ఉంటాయి. నాకు భాషలు పరిశుద్ధాత్మ వరం ఉండాలని చాలా, దేవుడి నుంచి వచ్చే ప్రతి వరం పొందుకోవాలని నాకు ఆశ అండి, ఒకటే కాదు. ఇలా నేను చూస్తూ ఉండగా నేను ఇలా తిరుగుతూ ఉండేదాన్ని. కానీ ఏంటి ఇది, దుష్టుడా దేవుడా, ఏంటి అని నాకు నేనే సందేహపడుతూ భయపడేదాన్ని. సడన్లీ లాస్ట్ సండే, మొన్న కాకుండా అంతకు మొన్న సండేలో నేను గట్టిగా అరవడము, బిగ్గరగా అరవడము, చప్పట్లు కొట్టడము చాలా నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను చర్చ్లో మాట్లాడాలంటే ఆల్మోస్ట్ అసలు ఇక పిన్ డ్రాప్గానే ఉంటాను, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడను. ఎందుకంటే కొంచెం ఫియర్ ఉంటుంది కాబట్టి మాట్లాడను. కానీ ఇలా జరుగుతుంటే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అరిచాను అని ఆ సండే మొత్తం ఇప్పటిదాకా, మొన్న నాకు పరిశుద్ధాత్మ వచ్చి నేను భాషలు మాట్లాడేదాకా అది దుష్టుడా ఏంటి ప్రభువా? దుష్టుడు ఒకవేళ అయితే అరిచిన దాన్ని నేను దుష్టుడు అనుకోవాలా, లేకుంటే నువ్వు పరిశుద్ధాత్మ తాకితే అది పరిశుద్ధాత్మ అనుకోవాలా? నా నుంచి భాషలు ఎందుకు రాలే, ఎందుకు నేను అరిచాను అని చాలా సందేహపడ్డాను.
కానీ దేవుడు అనుకోని రీతిగా ఫ్రైడే నేను ఏదో జస్ట్ నార్మల్గా ప్రేయర్ కాసేపు చేసుకుందామని నాకు నాది బుద్ధి పుట్టింది. ఈ 3 days మా వారు ఊర్లో లేడండి, బయటికి వెళ్ళారు. ఈ 3 days నేను ఒక్కదాన్ని ఉండాలంటే భయపడతాను మ్యాక్సిమం. కానీ ఎందుకో మా మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గరైనా కూడా అక్కడికి వెళ్ళాలనిపించలేదు. మేబీ దీనికే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నేను సింగిల్గా ఉంటేనే పొందుకుంటానేమో అని దేవుడు అనుకున్నాడేమో. అందుకే నాకు అసలు ఆయన వెళ్ళనివ్వలేరు. నేను ఇలా 3 days ఇంట్లో ఉండి ఇక ఫ్రైడే నేను ఒక 2:40కి ప్రే చేసుకుందాము, బ్రేక్ తీసుకొని ప్రే చేసుకుందామని నేను ప్రేయర్లోకి వచ్చి నేను మాట్లాడుతున్నా, దేవుడా ఆ కష్టాలు చాలా ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. నేను సుఖాలు పొందుకున్నాను, కష్టాలు పొందుకున్నాను. ఏదైనా నాకు నీ చేతి నుంచే రావాలని నేను ఆశపడుతున్నాను. కష్టం ఉన్నను సుఖం ఉన్నను నేను నీతోనే ఉండాలని ఆశపడుతున్నాను. కష్టం వచ్చిందని నువ్వు నాకు వద్దు అని నేను అనుకోవడం లేదు ప్రభా. కానీ నాకు కావాల్సింది నేనున్నాను నీతో అన్నట్టు నా వెన్ను తట్టే నీ హస్తం కావాలి, నీ స్వరం నాకు వినబడాలి, నేనున్నాను భయపడకనేది. నాకు ఇంకా వరాలు అవేమీ అవసరం లేదు, అద్భుతాలు నా జీవితంలో కూడా అవసరం లేదు. ఎన్ని కష్టాలైనా నేను వాటిని జయించగలుగుతాను. నాకు నీ స్వరము, నీ స్పర్శ, నువ్వు నా పక్కన ఉన్నట్టు నాకు కావాలి ప్రభా. నేను అనుకొని నా దుఃఖ దినములు నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం, నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయని ఆ వాగ్దాన్ని నెత్తిపట్టి అడుగుతున్నాను. నా దుఃఖ దినములు సమాప్తములు అవుతాయని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, నాకు ఈ వాగ్దానం నెరవేర్పు ఈ సంవత్సరంలో జరుగులాగిన సహాయం చేయవా అని నేను ఏడుస్తున్నాను. మ్యాక్సిమం కన్నీటి ప్రార్థన దేవుడి దగ్గర చేస్తానండి. నార్మల్గా అయితే ప్రార్థించడం ఉండదు. కన్నీటి ప్రార్థన లేకుండా నేను ఇప్పటిదాకా కన్నీటి లేకుండా ప్రార్థన చేయలేదు. మ్యాక్సిమం నేను 100కి 99.9% కన్నీటి ప్రార్థన చేస్తాను. మేబీ నా కన్నీళ్ళు ఈ 10 years నుంచి నా దేవుడు నా కన్నీళ్ళు చూసారేమో. నీతో నేను ఉంటాను అన్నట్టుగా నా నోరు నేను మాట్లాడలేకపోతున్నాను. భాషలు ఫస్ట్ టైం మాట్లాడడం కాబట్టి నా నోరు అంత అలా ఇలా అంటే క్లారిటీగా లేదు. భాషలో మాట్లాడడం అనేది క్లారిటీగా లేదు. ఫ్రైడే ఆ రోజు ఈవినింగ్ కొంచెం క్లారిటీ వచ్చింది, అంటే మాట్లాడేటివి స్పష్టంగా వినబడ్డాయి. మొత్తం నత్తిగా మాట్లాడాను. ఇదంతా జరుగుతుంది నేను షాక్ అయిపోయాను. దేవుడు నాకు భాషలతో మాట్లాడే వరం ఇచ్చాడని చెప్పేసి వెంటనే ఒక అక్క ఉంటారు, ఆ అక్క కాల్ చేసి, అక్క నేను దీన్ని పొందుకున్నాను అక్క అని అంటుంటే, మరి నాలో ఉన్న పరిశుద్ధాత్మకి ఏమనిపించిందో, తను నమ్మదేమో, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటుందేమో అనిపించినట్టుంది. ఆమెతో కూడా నేను భాషలు మాట్లాడడము, మొత్తం గంభీరంగా ఏడవడము ఇలా జరిగింది అనిపించింది నాకు. నిజంగా నువ్వు ఉన్నావు ప్రభా, నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్తున్నానని వాళ్ళు డౌట్ రాకుండా నువ్వు వాళ్ళతో భాషల్లో మాట్లాడావు ప్రభు అనుకున్నాను. తర్వాత ఆ మధ్యాహ్నం అంతా నాకు ఇలాంటి భాషలు అదేం అనిపించలేదు, కాకుంటే నోరు ఒకటి ఇట్లా తిప్పిబడినట్టుంది. నేను నిన్న సండేకి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానం చూసి ఇలా వాగ్దానాల గురించి చెప్పారు మా పాస్టర్ గారు. చెప్పినాక ఈ కింద ఉన్న 22nd వాక్యం అనేది నేను చదవలేదు, అంటే ఆయన చెప్పలేదు, ఒకటి మాత్రమే చెప్పారు. కానీ ఈ వాక్యం నేను కింద కూడా చదివేసరికి నాకు అనిపించింది, నాకు వచ్చిన దర్శనం గుర్తొచ్చింది. నువ్వు ముద్ర వేసిన తర్వాత నేను ఇది పొందుకున్నాను. మన జీవితంలో చాలా దేశాల్లో బైబిల్ ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. కానీ నా జీవితంలో కూడా ఒక నెరవేర్పు ఈ బైబిల్ నుంచి ప్రవచనం వచ్చిందా అని చాలా సంతోషపడ్డాను. అప్పటి నుంచి కొంచెం హార్ట్లో ఒక దుఃఖం అనేది ఉంది. నేను చాలా అనుకున్నాను, కానీ ఈ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా భాషను నేను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి మిగతా వారికి నేను ఇది ఏం మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని కించపరచడానికి వీల్లేదు ప్రభు అనుకుంటున్నాను. దేవుడు అంత కంట్రోల్ కూడా నాకు ఇచ్చాడు. మొన్నటితో పోలిస్తే నిన్న ఈరోజు చాలా కంట్రోల్ ఉంది. నేను ఎక్కడ ఏం మాట్లాడాలో ఏం చేయాలో అన్నీ నా కంట్రోల్లో ఉంటున్నాయి ఈ భాషలు అనేవి. కానీ ఒక ప్రార్థన చేసినప్పుడు మాత్రం ప్రార్థన నేను తెలుగులో స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు అర్థమయ్యే భాషలో చేస్తే మనం ఇంకా దేవుడితో ఎక్కువ కనెక్ట్ అవుతాం కదా అని. కానీ దేవుడు ఎందుకో దాన్ని అలౌ చేయట్లేదు, తెలుగులో ప్రార్థన అలౌ చేయట్లేదు. మేబీ రానున్న రోజుల్లో అలౌ చేస్తారేమో తెలీదు. కానీ దేవుడి కృపను బట్టి నేనేం మాట్లాడాలనుకుంటానో ఇన్సైడ్ నాకు తెలుగులో వస్తుంటే అది భాషలో నాకు అవుట్పుట్ అనేది భాషలో వచ్చేస్తుంది. దేవుడి కృపను బట్టి తప్ప ఇంకా దేనిని బట్టి కాదు. ఇంత గొప్ప కృపను నేను పొందుకున్నానని చెప్పడానికి కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా వేరే ఎవరిని కించపరచడానికి కాదు. భాషల వరం ఉంటేనే మీకు వాటిని పొందుకోగలిగితేనే మీరు దేవుళ్ళు ఉండగలుగుతారు, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఇష్టపడను అనే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే దేవుడి నుంచి వచ్చే ప్రతి వరం అనేది మన కొరకు రిలీజ్ చేసినవి, వాటన్నింటిని పొందుకోవాలి మనము. ఇది నా అభిప్రాయము. కొంతమంది దగ్గర కూడా విన్న అభిప్రాయం ఇదే. కొంతమంది ఎగనెస్ట్గా ఉండొచ్చు, ఇవి పొందుకుంటేనే దేవుడు మమ్మల్ని చూస్తాడా,
లేదు. దేవుడి ప్రేమ అనంతము. నమ్మిన వారినే కాదండి, ఆయనని తిట్టేవారిని కూడా ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఈ గొప్ప వాక్యము, ఈ గొప్ప మాటలు నా నోటి నుంచి, నా నోటికి ఇచ్చిన దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడు, నీకే వేలాది కోట్ల స్తోత్ర. కాశీ రియా సబాలా షితమా నీ కాశీ రియా సబాలా కాలా బషిత రబసిత కీనా కాశీ లియా బాబా 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 రికా లసిక మరియా బసిక బషిత లబా రియా సత బారికా మానియా బాలక రియా సబా రియా షిత మరియా బసిక రిత బలషిత కీనా కాశా రియా బాబా బాబా బారికా బాలషిక తిదమా మాలిషిత రియా సత బాబా బాబా కి కాశిన మరియా బసిత ఈకా మరియా కవ gala sikatita la badisita palishika maria mama mama kishani ya bakala kesetara baba shikatara ya basita la bashita malia baba kira kishati la kali kisala maria baba baba kikabaria balasita baba bashika maria satabaria baba kibari kashika la sita maria sita barika sita palikishitina mama mama kisana kashika sikabari satata sakari shatana mala sita kala likisita manisha baria baka sita la baria basita baki shanane ya bakala shika baria basita bashita la kikana kasikati ya basita la ki ya shata mani ya masika maiya baba baba ki bari kashika sita la baria sata mama mama ki kashita ne na bali sita baria baba baba ki na ki shata ria baba I kala sita mama ya sata le shata ria masika na maria basita la basita ki shata ria masita ria bakala shi mama kaka kasikati la bala shita bashida baria baba basika baria baba basitana kina kisharia balisa barika matili nyana tataria basika marisa tabarisa ikasika parasata la nana kisha niya makasata la poko shiria masika titala bashita la rayasata akiria mabasika tatala babashita. Amen. Thank you my Lord. ప్రార్థన మొదలు పెట్టడం అయితే నా వంతు అండి, కానీ దాని తర్వాత వచ్చే వర్డ్స్ అని దేవుడి కృపను బట్టే నేనైతే కోరుకున్నాను, నా ప్రార్థన నువ్వు తప్ప ఎవరు వినాల్సిన అవసరం లేదు ప్రభువా, నీవు వింటే నాకు చాలు, దుష్టుడికి నా ప్రార్థన అర్థం అవ్వాల్సిన అవసరం లేదండి అని చాలా వరకు అయితే నాకు తెలియనప్పుడు తెలిసినప్పుడు రెండు విధాలుగా నేను అనుకున్నాను. దేవుడి కృపను బట్టి నేను తెలుగులో ప్రార్థన చేద్దామని చూసినా కూడా ఆటోమేటిక్ ఇట్లా టర్న్ అయిపోతుంది. దేవుడు ఇంకొన్ని రోజుల తర్వాత మేబీ తెలుగులో మాట్లాడే అనుగ్రహం ఇస్తాడేమో, ఇవ్వకపోయినా నాకు సంతోషం. ఎందుకంటే దేవుడితో కనెక్ట్ అవ్వడం అది చాలా అదృష్టం. నేను ఆ అదృష్టాన్ని పొందుకున్నాను. ఇది ఎన్నో పొందుకున్నాను, కానీ నాకు చాలా అనిపించింది ఈ అదృష్టాన్ని బట్టి ఎంతో మంది దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఈ భాషలు నాకు మాత్రమే కాదండి, మీకును యూస్ అవ్వాలి. ఈ భాషల ప్రార్థన మీకు కూడా యూజ్ అవ్వాలి. మనము నార్మల్గా చేసే ప్రార్థన కంటే భాషలో చేసే ప్రార్థన 1 గంట చేస్తే అది 10 గంటలతో సమానం అంట నాకు ఒక పాస్టర్ అక్క చెప్పారు. నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ భాషలు పొందుకున్న తర్వాత కూడా నేను నా నోరు దేవుని స్తుతిస్తూనే ఉంది. ఇంకా చాలా సంతోషము. నాకు టైం లేకున్నా కూడా నా ఆత్మ దేవుని స్తుతించడం నాకు ఇంకా చాలా సంతోషము. ఇంకోటి ఏంటంటే ప్రార్థన చేసుకోకుండా సమ్ టైమ్స్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ వల్ల నేను టైర్డ్ అయిపోతాను, ఒక్కోసారి తెలియకుండానే పడుకుంటాను. ఆ టైంలో ప్రార్థన స్కిప్ అయిపోతుంది. ఇలా నేను భాషలు పొందుకున్న తర్వాత నన్ను ప్రార్థనకు ఆటోమేటిక్ ఇట్లా లాక్కెళ్ళిపోతుంది అన్నమాట పరిశుద్ధాత్ముడు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ప్రార్థనలో అందరూ ఉండాలి, ఎందుకంటే అంత్య దినాలు కాబట్టి ఏది ఎక్కడి నుంచి వస్తుంది ఎలాంటి వస్తుంది తెలీదు. మనకి పరిశుద్ధాత్మ నడిపింపు చాలా అవసరము. పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా మనం ఉందాము. పరిశుద్ధాత్మ ఒక్కదాని వల్లనే దేవుడు మనల్ని రక్షిస్తాడు అంటే అది ఖచ్చితంగా అబద్ధమే అని నేను కూడా చెప్తాను. కానీ మనకి కొన్ని విషయాలు ఇది యూజ్ అవుతుంది. దేవుని చేరుకోవడానికి ఒక్క మెట్టెక్కడానికైనా ఇది యూజ్ అవుతుందని నా అభిప్రాయము. దీన్ని చూస్తున్న ప్రతి వారికి ఏ వ్యతిరేకం ఉన్నను దయచేసి క్షమించాలి. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది వ్యతిరేకత గురించి కాదు, నా నుంచి ఒక్క ఆత్మాన్న రక్షించబడాలనుకుంటున్నాను. 11 సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేశానండి ఈ వీడియో. ఇప్పుడు 122 ఉన్నారు. దేవుడి కృపను బట్టి ఇదంతయో. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఇందులో ఒక్క ఆత్మ అయినా నా నుంచి ఇంకా రక్షించబడాలని ఆశపడుతున్నాను. అలా జరిగితే గనక అసలు నా ఆనందం వేరేలాగుంటుందండి. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.